హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అన్నమాట, కనుమ రోజు వీడియో ఇది వచ్చేసి. ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఎట్లా సో ఇది కనుమ రోజు నేను వేసిన రథం ముగ్గు చూపిస్తాను. నవ్వకండి, నాకు వచ్చినట్టు వేసిన అన్నమాట. ఇది నా రథం ముగ్గు బాగుందా? కింద కామెంట్ చేయండి. ఇక్కడ వేసిన ముగ్గు అమ్మ వాళ్ళ చిన్న మినీ గార్డెన్. చాయ్ టైం విత్ రస్క్ టోస్ట్. టోస్టా రోస్టా? టోస్ట్. టోస్ట్. మీరు ఏమైనా బ్రష్ చేయి. ఫోన్ పట్టుకొని ఉండు. నువ్వు ఎంతసేపు ఉంటావు జుత్తా? అవురా ముఖం అడుగులే, గరం నీళ్ళు ఉన్నాయా? వదిలేదు అప్పటికి కాళ్ళు నొప్పులు. ఎట్లుంది రథం ముగ్గు? ఎట్లుంది? బాగుందా? నైస్. నైసా? బా నైస్ అంట. నైస్ నైస్ తో పోసేసుడే. ఇటీరా కింద కల్లాపు ఎట్లా వెళ్ళినా చూసిరా? కల్లాపు చూసిరా? ప్యాకెట్ కల్లాపు పొడి ప్యాకెట్ మళ్ళీ అదే. సోను హ్యాపీ బర్త్డే. అందరు బ్లెస్ చేయండి బర్త్డే పాపని. ఓకే. అండ్ ఇంకా మా బావ, నేను, మా వారు, ఇంకా అందరము అక్క పిల్లలు అందరం కూడా ఇక్కడ కూర్చొని ఇలా టీ తాగుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్ల బంగారం అన్నమాట, అంటే పత్తి. సో ఇంకా ఎప్పటికంటే కూడా ఈసారి అయితే పాపం చాలా లాస్లోనే ఉన్నారు. ఎందుకంటే వర్షాలు లేక పత్తి మంచిగా పండలేదని చెప్పేసి ఇంకా పత్తి రైతులు మా వాళ్ళే అనే కాదు అందరూ కూడా ఫుల్ బాధలనే ఉన్నారు. ఎందుకంటే వర్షాలు లేవు, వర్షాలు ఉంటేనే కదండి పత్తి మంచిగా వస్తుంది, వెయిట్ వస్తుందని చెప్పేసి. సో అది ఎప్పటికంటే కూడా చాలా చాలా లాస్ అయిపోయింది. ఎప్పుడు ఈ రూమ్ నిండా ఇంకా హాల్లో కూడా ఫుల్గా నిండిపోయేది. బట్ ఈసారి అయితే ఒక్క రూమ్ నిండడమే కష్టం అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లక్కీ తల్లి ఆడుకుంటుంది. అప్పుడే లేచింది, టీ తాగేసి ఇంకా హాయిగా టీవీ చూసుకుంటూ ఇంకా అలా పడుకుండా పెట్టేశాను. ఎందుకంటే బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, అందులోనూ లక్కీ పాపకి ఇంకా కూల్ క్లైమేట్ అయితే అస్సలు పడదు, ఫిట్స్ వస్తుందన్నమాట. అందుకని దానైతే అలా భద్రంగా కప్పేసి దాచిపెట్టి ఉంచినట్టే ఉంచాము లక్కీ పాపని. అండ్ నేనైతే ఇక్కడ అమ్మ ఉంటుంది, ఈరోజు నువ్వు ఎలాగైనా కనుమ రోజు పూజ మొత్తం దీపం పూజ రూమ్ అంతా క్లీన్ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా నా వర్క్ అంతా అప్పచెప్పేసింది. అండ్ నేనైతే ఇక్కడ కొంచెం ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లా ఉంటుంది, అమ్మ వాళ్ళే అన్నీ ఇక్కడ సామాన్లు పెట్టుకుంటున్నట్టు. సో పౌడర్లు, ఆయిల్ ఇవన్నీ పెట్టుకుంటారు, గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం డస్టీగా ఉంది. అందుకే అదేంటో కళ్ళకి ఏం డస్ట్ కనబడద్దు నాకు, కొంచెం అలాగా అంతా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. ఇంకా కనుమ రోజు అయితే ఇంకా మంచి వీడియో అయితే ముందు రాబోతుంది. సో స్పెషల్ వీడియో రాబోతుంది. ఇది వచ్చేసి కనుమ రోజు మార్నింగ్ వీడియో. ఈవినింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ వీడియోస్ అన్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. విలేజ్ వాతావరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ నాకు కూడా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకా లైట్గా అక్కడక్కడ చూపిస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇది మొత్తానికి అయితే నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను. పండగకి మీరు ఊరు వెళ్ళారా, బాగా ఎంజాయ్ చేశారా అనేది నాతో షేర్ చేయండి. ఇక్కడ చూడండి న్యూస్ పేపర్ అంతా కూడా అంత డస్ట్ అయిపోయింది కదా, చెప్పాను కదండి పాపం వాళ్ళకు టైం లేదు సర్దుకోవడానికి. అసలు వండుకొని పనికి వెళ్ళడం తప్పితే వేరే పని ఏది ఉండదన్నమాట. ఎందుకంటే పాపం బిజీ, మొత్తం పొలాలు, పత్తి ఇవన్నీ కూడా. ఇంకా మామూలు టైంలో అయితే అమ్మ అంత నీట్గా సర్ది పెట్టుకుంటుంది. బట్ ఇప్పుడు కొంచెం వర్క్ మస్తు ఫుల్ బిజీ కదా, అందుకనే ఇంకా టైం ఉంది నీళ్లు కాగే వరకు అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఇవి సర్దిద్దాం అని చెప్పేసి మొత్తం కూడా ఇలా సర్దేస్తున్నాను. కింద అయితే కొంచెం సరుకులు అవన్నీ పెట్టేసుకుంది. ఇంకా అన్నీ నీట్గా అయితే ఇలా సర్దేశాను, చూసారు కదా.
డస్ట్ అయితే ఫుల్గా డస్ట్ పోయింది మొత్తాన్ని కూడాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇలా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు అదొక ఇంట్రెస్టు. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ కూడా చేసేసాను. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ చెప్పింది ఇంకా మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేయమంటే ఇలా మొత్తం క్లీన్ చేసి సర్దేశాను. సో మొత్తానికైతే చెప్పాను కదా, వెళ్ళినప్పటి నుంచి ఈ సకినాలు అప్పాల గోలనే ఎక్కువ అయిపోయింది మాకైతే. అసలు కాసేపు ఇలా రిలాక్స్ అవుదామనే టైం కూడా లేకుండా ఉండింది. ఎందుకంటే ఇక్కడ అప్పాలు సకినాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా అక్కడ కూడా అవే చేసిందంటే ఇంకా బోర్ కొట్టేసింది మొత్తానికి. డబుల్ వర్క్ అయిపోయింది మాకైతే ఇలాగా. సో కూర్చొని నిజంగా చెప్తున్నాను, ఈసారి అయితే ఫుల్ బిజీ అప్పాల బిజీ అయిపోయింది. ఇంకా అలా కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం అన్న టైం కూడా ఎక్కువ లేకుండా ఉండింది. అండ్ ఇంకా నేను కూడా ఎక్కువ చేయలేదన్నమాట. ఒక్కదాన్నే కాబట్టి ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేయాలంటే నాకు కూడా కష్టమైపోయింది. అందుకని నేను కూడా ఎక్కువ ఏం చేయలేదు. ఇంకా అక్కడొచ్చేసి ఇంకా నేనైతే ఇంకా ధీరజ్ బాబు అయితే అప్పాలు ఒత్తుతున్నాడు. సరే మమ్మీ నేను ఒత్తుతాను నువ్వు తిను అని చెప్తే ఇంకా నేను ఇక్కడ అన్నం తింటున్నాను. ఇంకా అన్నంలోకి అయితే స్పెషల్ ఇవాళ ఎగ్గు కర్రీ అన్నమాట. ఈవినింగ్ అయితే మంచి స్పెషల్ ఉంది. బట్ మార్నింగ్ అయితే ఎగ్గు కర్రీ ప్రిపేర్ చేశారు. ఇంకా అమ్మ అయితే నిజంగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా డైలీ నాన్ వెజ్ తప్ప నమ్మండి, నిజం చెప్తున్నాను, ఒక్కరోజు కూడా వెజ్ తినలేదంటే నమ్మండి. సో ఫస్ట్ వెళ్ళే రోజు మధ్యాహ్నం చికెను అండ్ ఇంకా నెక్స్ట్ డే అయితే అదే సంక్రాంతి రోజు అయితే ఫిష్ కర్రీ అండ్ మటన్ కర్రీ. సో డైలీ ఇంకా నాన్ వెజ్. ఈరోజు ఎగ్గు, మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ ఇంకా నాటుకోడి చికెన్ ఉంది. నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు మొత్తం నాన్ వెజ్జే అన్నమాట. అదేంటో నాకనే కాదు మా ఇంట్లో అందరికీ బేసిక్‌గా డైలీ నాన్ వెజ్ తిన్నా కానీ అసలు బోర్ కొట్టదు. సో అలా మొత్తం అయిపోయింది మా ఫ్యామిలీ అంతా కూడాను. నేను కానీ, మా వారు కానీ, ధీరజ్ కానీ అంటే ఇంకా నాన్ వెజ్ అంటే ఫుల్‌గా తింటామన్నట్టు కాదు గానీ కొంచెంగా ఆ కౌస్ ఉంటుంది చూసారా? అది బాగా అలవాటయిపోయిందన్నమాట బాడీకి. అందుకే అమ్మ ఎప్పుడు కానీ ఇంకా మొత్తం టోటల్‌గా నాన్ వెజ్జే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా అమ్మ నాకు చిన్నప్పుడు వేసింది ఒక రకమైన జుట్టు. ఆ జుట్టు ఎలా వేసిందో చూపిస్తా. స్వీట్ మెమోరీస్. माता को दिखा आपने तो उसका हाँ कर लिए फिर क्या बीच में थे क्या क्या करा फिर नहीं मालूम अपन नहीं लेने जब फेंक मालूम करा भाई उसको ये नहीं गया एक बार मालूम चलता ना सीख लेना ओके ना ओके कैसे है सब अच्छा है ना ओके ना సో వచ్చాక మొత్తం उनको अच्छा पूरा दिन माल चल गया इनको जंजार जी कितने कुछ कर राशन कना जा प्रभाती राइस हमारे खाना खाएंगे అండ్ ఫ్రెండ్స్ ఇంకా అప్పాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఒక 2 kgs అలా చేసింది. సకినాలు ఎక్కువ చేసింది కానీ ఇంకా అప్పాలు అయితే ఇంకా 2 kgs అలానే చేసిందన్నమాట. ఇంకా అదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మని అడిగాను, సో చిన్నప్పుడు ఎలా జడలేదనివో అలా ఒకసారి వెయ్యమ్మా అని అంటే ఇక మా అమ్మ అయితే ఇక్కడ నాకు జడ వేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే స్టెప్పుల జడ వేస్తుంది. మా భాషలో అయితే దీన్ని మీ అనే జడ అంటారు. 2-3 రకాల జడలు వేస్తుండే బట్ అమ్మ అయితే ఇక్కడ స్టెప్పుల జడ వేస్తుంది. బట్ హెయిర్ అయితే డ్రై ఉండడం వల్ల మొత్తం తలంతా ఒక నొప్పి వచ్చేసింది అనమాట. బాగా గట్టిగా ఇలా కొంచెం ప్రెస్ చేసి గట్టిగా లాగి వేస్తుంది. అమ్మ నీ జడకో దండం నీకో దండం నాకు ఈ జడొద్దమ్మా అని చెప్పేశాను. ఎందుకంటే హెయిర్ డ్రైగా ఉంది కదా, మొత్తం పీకినట్టు అయిపోతుంది జుట్టు అంతా కూడాను. మా అమ్మ కూడా అదే అంటుంది హెయిర్ వేయనీకి వస్తలేదని చెప్పేసి. బట్ లాస్ట్కి అయితే ఏదో అలా ట్రై చేసిందన్నమాట. వీడియో నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. भाई वीडियो कर रहे हो भाई बाजार बेटा ಇದೆ कोनी बापू के 2 ರೂಪಾಯಿ मैंने एग्जाम पे बेटा ಇದೆ कोनी बापू हैं